అందరు అట్లా ఉంటారని కాదు కానీ అప్పులు తీసుకున్న వాళ్ళు కొందరు నియతగా వడ్డీతో సహా తిరిగిస్తే కొందరు ఎట్లా ఎగ్గొట్టాలి అని చెప్పి నానా కథలు పడుతుంటారు. కోర్టుకు పోయి నా కాడ ఎంత లేవు నేను కట్టలేను అని చేతులు ఎత్తిన వాళ్ళు బొచ్చడు మంది. ఇగో ఈసొంటి కథనే ఆ సూర్యాపేట జిల్లాలో అయ్యింది. ఒకడు 60 మంది రైతులను బుడ్డ ముంచిండట. ఇక చూడు రా కథ ఏందో. ఇంటి ముంగట టెంట్ వేసి ఏదో పేరంటం చేసినట్టు అవపడుతుంది చూడు. గీ ఇంటి అనేక రైతులను బుడ్డ ముంచింది. అసలు ముచ్చట ఏంటంటే కోదాడపట్నం శ్రీరంగపురంలో ఉండే జితేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమాయక రైతులకు ఫోన్లు కొట్టినాట. ఎంకానా నేను రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నా, దానికోసం పైసలు కావాలి, జన మీ కాడ పైసలు ఏమైనా ఉంటే చదురురి, నేను ఎక్కువ వడ్డీ కల్పిస్తాను బొంకిండాట. ఇక వాని బోలదోపు మాటల మీద రైతులంతా నపరిని వంచబోయి 11 కోట్లు వాని బొందల పోసిర్రు. సీన్ కట్ చేస్తే 60 మంది రైతుల కాడ ₹1 కోట్లు తీసుకున్నాక మూతవారి ఇప్పుడు పత్తకులేడు. అంతేనా పెద్ద మనిషి? ఈ రోజున ఈ శ్రీరంగపురం రైతులందరం కూడా దుర్బుద్ధికి తీసరావడం కొరకు మరి సుమారుగా 11 కోట్ల రూపాయల అప్పులు తీసుకొని కూడగట్టుకొని ఆయన ఇంట్లో దాచుకొని కానీ మరి ఇతరితర ఆస్తులు కూడా నిన్న కూడా ఒక రిజిస్ట్రేషన్ ఏదో ప్లాట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఈ రిజిస్ట్రేషన్ ఈ విషయం మేము సిఐ గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు నాకేం తెలియదని మొఖం ఆడేసిండు. అంతేకాదు తీసుకున్న డబ్బులన్నీ మిర్చితో సాతులా తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ఉల్టా కోర్టు పోయినాట. అంటే ఐపీ పెట్టుకుని తిరిగి ఇవ్వలేను నా వల్ల కాదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ అన్నట్టు. ఇక ఈ ముచ్చట తెలిసి రైతులంతా పోయి వాని ఇంటి ముంగట బొబ్బ చేసిర్రు. సుమారు జసిందర్ రెడ్డి అతను పొలాల వ్యాపారం చేసి మా కాడ 10 కోట్ల అప్పులు తీసుకొని 3 కిలోల బంగారం కూడా మరల వేసుకుని తిరుక్కుంటూ నాన్న ఇబ్బందులు పెట్టి జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరూ దయచేసి ఆఫీసర్లు మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము. ఇంటిరా మంది సొమ్ముకు మంగళారతి బట్టి జోర్దార్ జల్సా చేస్తుండు. సరేగా పైసలు ఆయనవే అయితే మాకేం సంబంధం గాని మా పైసలతోని బంగారం, ఇల్లు, కార్లు, భూములు కొనుక్కొని అదేదో ఆయన సొమ్ము అన్నట్టు బిల్డప్ కొడుతుండు. జర పోలీసులు ఈ ముచ్చట్ల కల్పించుకొని మా పైసలు మాకు ఇప్పియాలని అడగబట్టిర్రు రైతులు. మరి ఇక పోలీసులు ఏం చేస్తారో ఏం పడో గాని 11 కోట్ల రూపాయలంటే మాటలా? అసలు మిర్చి కలిపితే ఎంత కావాలి ఏం కథ? ఇక వాడిస్తాడు వీళ్ళు తీసుకుంటారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.